హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? యా అప్పుడప్పుడు. ఓకే. బట్ యాక్చువల్లీ ఈ సీజన్ అంత బాగాలేదు, యాక్చువల్లీ వర్స్ట్ ఉందన్నమాట. ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? చాలా ఇరిటేటింగ్ గా ఉన్నారు క్యాండిడేట్స్ అంతా. లైక్ ఆల్రెడీ చాలా ప్లాన్ చేసుకొని వచ్చారు అన్నట్టు. అండ్ ఎవ్రీథింగ్ ఎప్పుడు కొట్లాడాలా, ఎవరితో ఏం కొట్లాడాలి అన్నట్టు. అంటే ఫస్ట్ ఫ్యూ వీక్స్ అయితే మరి దారుణంగా కొట్టుకున్నాను అనమాట గుడ్డు కోసం అట్లా. అండ్ సోనియా అయితే చాలా మంచిగా చేస్తుంది అనిపిస్తుంది. విష్ణుప్రియ బాగా అనిపిస్తుంది, కొంచెం చాలా అంటే బెటర్ కంటెస్టెంట్ అనిపిస్తుంది యాక్చువల్గా. అంటే మీరు విష్ణుప్రియ బెటర్ కంటెస్టెంట్ అంటున్నారు, బట్ తను లూస్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తుంది కదా, అది గేమ్ కి ఎఫెక్ట్ కాదా? అర్థం కాలేదు. విష్ణుప్రియ లూస్ టంగ్ ఎక్కువ యూజ్ చేస్తుంది కదా. యా యాక్చువల్లీ అది ఈ ఐ థింక్ ప్రీవియస్ వీక్ లో జరిగింది కదా. నాకు అదే అనిపించింది, ఏంటి తిను కూడా అంటే యాక్చువల్లీ నాకు విష్ణుప్రియ మీద ఒపీనియన్ లేకుండా ఫస్ట్ బిగ్ బాస్ వల్ల కొంచెం బాగా అనిపించింది. తన గురించి తను స్టాండ్ తీసుకుంది కదా, పతివ్రత మేము మాత్రం కాదా, నువ్వేం పతివ్రత అని చెప్పి సోనియా అన్నది కదా. అక్కడ అనిపించింది కరెక్ట్, తీసుకోవాలి స్టాండ్. జస్ట్ బికాస్ పక్కన వాళ్ళు ఎమోషనల్ గా అవుతున్నారని మనం ఫూల్స్ లా బిహేవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ చాయిస్ ఈ జనరేషన్. అంటే సోనియా మన నిఖిల్ ని పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే విషయం తెలిసిందే. అవును. అండ్ ఇప్పుడు విష్ణుప్రియ కూడా అదే చేస్తుందా అంటారా మరి పృథ్వీ విషయంలో? ఐ డోంట్ థింక్ సో. అంటే అందరు ఫ్రెండ్స్ లా చేస్తున్నారు అక్కడ, అది ఓకే, ఫ్రెండ్స్ వరకు బాగానే ఉంది. బట్ సోనియా ఎలా అంటే తన యాక్టివిస్ట్ అంటది, అదంటది ఇదంటది. బట్ అక్కడేం కనిపించట్లేదు. అంత ఉమెన్ కోసం మనం అంత పోరాడినప్పుడు ఇక్కడ ఒక పక్కన ఉమెన్ గురించే అలా మాట్లాడడం తప్పు కదా. నీ క్యారెక్టర్ లెస్, నువ్వు అడల్టరేటెడ్ జోక్స్ అంట. మూవీస్ ఎవరు చేస్తారు బయట కొంచెం బోల్డ్ గా అంటే తానే కదా యాక్చువల్ గా అయితే. సో యా, ఐ డోంట్ థింక్ సమ్వన్ షుడ్ జడ్జ్ దేర్ క్యారెక్టర్. నబిల్ అఫ్రిది ఎలా ఆడుతున్నాడు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు యాక్చువల్లీ. ఐ థింక్ చాలా ఫన్ గా ఉన్నట్టుంది కదా నబీల్. బాగా అంటే పాయింట్ టు పాయింట్ గట్టిగా ఇస్తున్నాడు అందరికి బాగా. నబిల్ లో ఇంకేమైనా చేంజ్ అయితే బాగుంటది అంటారా? ప్రజెంట్ నబీల్ లో చేంజ్ అంటే అంతే మీరు ప్రజెంట్ అయితే బానే ఉంది. గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు, ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. కానీ ఒక్కోసారి మేబీ ఆలోచించాలి. నాగమణికంఠ గురించి మీరు ఏమంటారు? అది యాక్టింగ్ గా మరి ఏంటో తెలియట్లేదు, ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది ఒక పాయింట్ లో. నాట్ అబౌట్ ఎలా మాట్లాడుతున్నాను కాదు, కానీ కొంచెం ఓవర్ యాక్టింగ్ ఎక్కువ చేస్తాను అనిపిస్తుంది, యాక్షన్ అనిపిస్తుంది చాలా. అంటే నాగమణికంఠ నేను స్ట్రాంగ్ అని పదే పదే చెప్పుకుంటున్నాడు కదా, అలా స్ట్రాంగ్ అని చెప్పుకోవడమేనా ఏమైనా ఉందంటారా? ఏం లేదనిపిస్తుంది యాక్చువల్లీ, ఎవరుతున్నాడు అనిపిస్తుంది స్ట్రాంగ్ అని. ఆదిత్యం ఫస్ట్ బాడుతున్నాడు అనుకుంటా, లాస్ట్ వీక్ కొంచెం కనిపిస్తున్నారు ఆయన. ఓకే నేను ఉన్న ఈ హౌస్ లో అన్నట్టు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 ఉన్నాయి అంటున్నారు. ప్రీవియస్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీనా? మేబీ తను అభయ్ వస్తే బాగుంటుంది. మేబీ అభయ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ అభయ్ బిగ్ బాస్ అన్నారు, బట్ ఆల్సో ఒక పర్సన్ అన్నాక జస్ట్ బికాస్ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారని చెప్పి ఏదంటే అది అంటా పడితే అంటే కాదు కదా. సో ఆబ్వియస్ గా డిస్రెస్పెక్ట్ చేశారేమో, డిస్రెస్పెక్టింగ్ గా బిగ్ బాస్, బట్ ఆల్సో అసలు ఎక్స్పెక్ట్ చేశారు అభయ్ నవీన్ వెళ్తాడని? లేదు, నాకు తెలిసి మెయిన్ రీజన్ అదే అనుకుంటా, బిగ్ బాస్ ని అలా మాట్లాడినందుకు ఎలిమినేట్ చేశారు. లేదంటే ఐ థింక్ హీ వుడ్ హావ్ స్టేడ్.